హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఫ్రైడ్ చికెన్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో తెలిసిన ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఎస్, కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్. యాజ్ ఇట్ ఈస్ కేఎఫ్సి స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొనవచ్చు, వెరీ సింపుల్గా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. లోపల జ్యూసీగా, పైన క్రిస్పీగా, పక్కా కేఎఫ్సి స్టైల్ వచ్చేస్తుంది అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో రెసిపీస్ కోసం నిక్కీస్ ఫుడ్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రిపరేషన్ మెథడ్లోకి వెళ్ళిపోదామా. నా ప్రిపరేషన్ మెథడ్ ఫస్ట్ నేను 600 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఒక 3 లెగ్ పీసెస్, అలాగే బ్రెస్ట్ పీసెస్ చిన్నవి 2 శుభ్రంగా 4 సార్లు కడిగేసాను. హాఫ్ అన్ అవర్ పైనే సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. దానివల్ల చాలా జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది చికెన్. మీకు ఇష్టమైతే స్కిన్ తీసుకోండి, లేకపోతే వితౌట్ స్కిన్ అయినా పర్వాలేదు. కానీ స్కిన్తో తీసుకుంటే పైన క్రిస్పీగా చాలా బాగా టేస్టీగా వస్తుంది. కాబట్టి నేను స్కిన్తో తీసుకున్నాను. నచ్చిన వాళ్ళు వితౌట్ స్కిన్ తీసుకోవచ్చు. లైట్గా సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ నేను సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అలాగ సోక్ చేసి పెట్టుకుంటే సాల్ట్ చూసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను మిరియాల పొడి. మీకు నచ్చితే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి నార్మల్ సాల్టే వాడినాను. ఒరిగానో వేసుకున్నాను. మీ దగ్గర మిక్స్డ్ హెర్బ్స్ అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ వెనిగర్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం చక్కగా ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా మనము కలుపుకోవాలి. నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, మిక్సీ పట్టుకోవడం మర్చిపోయాను. నెక్స్ట్ కలుపుతాను, చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. పక్క కేఎఫ్సి స్టైల్ చికెన్ని మీరు కూడా చూసి ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అస్సలు కేఎఫ్సీకి పోయే అవసరమే లేకుండా యాజ్ ఇట్ ఈస్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మజ్జిగ మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా 1 కప్పు మజ్జిగ వేసి కలుపుకొని అందులోకే 1/2 స్పూన్ కన్నా తక్కువ పంచదార, 1/2 స్పూన్ కన్నా తక్కువ వంట సోడా కంపల్సరీ వేయండి. గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తుందన్నమాట. టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ లోపల అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకొని వచ్చేసాను, అందులో వేసి కలిపేశాను. బాగా కలిపేసుకొని మీకు ఎంత ఓపిక ఉంటే అన్ని అవర్స్ రీఫ్రిజ్లో పెట్టి రెస్ట్ ఇచ్చేయండి. ఒకవేళ మీరు టుమారో చేసుకోవాలంటే ఈరోజు ఈ నైటే మీరు అన్నీ కలిపి సోక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ చేసుకోవచ్చు. లేదా మినిమం 6 అవర్స్ సోక్ చేసుకోవాలి పక్కా. ఇప్పుడు పైన డ్రై కోటింగ్ కోసము ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి ఏమేమి వేస్తారో చూడండి. 250 గ్రామ్స్ మైదా, 1/2 కప్పు కార్న్ఫ్లోరు క్రిస్పీనెస్ కోసము, అలాగే జీలకర్ర పొడి హాఫ్ స్పూను, చాలా టేస్టీ మిరియాల పొడి 1/2 స్పూను. నేను మార్కెట్లో తెచ్చుకున్నానండి, స్పైసీ మిక్స్ కేఎఫ్సి చికెన్ పౌడరు అమ్ముతున్నారండి. 30 రూపీస్ ప్యాకెట్ అంటే తెచ్చాను, దాంట్లో 1/2 ప్యాకెట్ కలిపాను. కొద్దిగా సాల్ట్, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు. 1/2 స్పూన్ కన్నా తక్కువ బేకింగ్ సోడా వేసుకొని, అలాగే మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. పక్కా మనం కేఎఫ్సీకి వెళ్ళి తినే చికెన్ లాగే ఉంటుందండి, ప్రామిస్. చిల్లీ పౌడర్ మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో అంత స్పైసీని యాడ్ చేసుకోండి. మొత్తం ఈవెన్గా మొత్తం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. నేను 6 అవర్స్ సోక్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఒకసారి కలిపి రూమ్ టెంపరేచర్కి వచ్చేలాగా వదిలేయాలి. మరి కూల్గా ఉంటుంది కదా, నార్మల్ టెంపరేచర్కి వచ్చే లోపల ఒక అరగంట తీసి పక్కన పెట్టుకునేయాలి. మొత్తం ఒకసారి కలిపి పక్కన పెట్టుకునేస్తాను నేను. ఇప్పుడు అరగంట అయిపోయింది. ఇప్పుడు చూడు,
స్కిన్ కొంచెం సాఫ్ట్గా వచ్చేసి రూమ్ టెంపరేచర్కి వచ్చాకాడికి ఇప్పుడు ఈ డ్రై మిక్సర్లో ఒకసారి మనము అంతా కలిపి కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుకుంటూ కూల్ వాటర్ కంపల్సరీ పక్కన పెట్టుకోండి. ఐస్ వాటర్ జస్ట్ 1 సెకండ్ అలా డిప్ చేసి మళ్ళీ ఈ డ్రై పౌడర్ని మళ్ళీ పైకి అలా జస్ట్ ఇలా చల్లుకొని మొత్తం డస్ట్ చేసేయాలి. మొత్తం పైన కోటింగ్ మొత్తం బాగా లైట్గా ఉండేట్టు డస్ట్ చేసేయాలి. బాగా ఇలా కంపల్సరీ డస్ట్ చేసుకోవాలి. అప్పుడే పైన క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇలాగే నేను 2 చేసి పెట్టుకున్నానండి. ఈ లోపల డీప్ ఫ్రై కోసం ఆయిల్ స్టవ్ పైన పెట్టుకొని వచ్చేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము మీడియం మంటలోకి టర్న్ చేసుకొని ఇది మీడియం టు లో ఫ్లేమ్ టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అన్ని వైపులు ఫ్రై చేసుకోవాలి. మొత్తం డస్ట్ చేసుకునేసాను చూడండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది. మీడియం మంటకి టర్న్ చేసుకునేసి ఇలాగా ఒక్కొక్కటి మన బాండల్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని ఫ్రై చేసుకొనియండి. బాగా వెంటనే తిప్పకుండా ఒక 3 మినిట్స్ వదిలేసి తర్వాత అన్ని వైపులా సమంగా ఫ్రై అయ్యేట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలుపుకండి, పై కోటింగ్ అనేది వచ్చేస్తుంది. జాగ్రత్తగా అన్ని వైపులా మంచి కలర్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చాలా చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. మనం బాగా ఫ్రై అవ్వాలని ఇండికేషను ఆయిల్ ఎక్కువ బబుల్స్ వస్తాయి కదా, అది తగ్గిపోతుంది అనమాట. బాగా తగ్గిందంటే చికెన్ ఫ్రై అయిపోయినట్టు మీకు ఇండికేషన్. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుందా. KFC చికెన్ స్టైల్ రెడీ అయిపోయింది. చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండోసారి కూడా వేసుకునేద్దాము. ఇలాగ 1 ఆఫ్టర్ 1 అన్నీ నాకు ఒక 17 మినిట్స్ పైనే పట్టిందండి. చక్కగా ఓపిక్గా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే లోపల వరకు చికెన్ బాగా ఉడకాలి కదా, కాబట్టి ఇలాగే అన్నీ ఇప్పుడు బ్రెస్ట్ పీస్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకునేసాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వద్దాం. సూపర్ యమ్మీ అండ్ క్రిస్పీ టేస్టీ KFC స్టైల్ ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా బయటికి వెళ్ళే పని లేకుండా హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి సైడ్గా వైట్ సాసు అలాగే టమాటో కచ్చప్ పెట్టేసి పిల్లలకి ఇచ్చేసారంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంట్లోనే హ్యాపీగా హెల్తీగా తినేయచ్చు. ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఐటమ్స్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు వీకెండ్స్లో కానీ అకేషన్గా కానీ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇలాంటి బోల్డ్ అని రెసిపీస్ కోసం మా నిక్కీస్ ఫుడ్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి పైనంత క్రిస్పీగా, అలాగే చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. సో ఎమ్మీ అనమాట. కచ్చప్లో అద్దుకొని తింటే వారెవా ఏం కావాలి ఈ జీవితానికి అన్నట్టు పర్ఫెక్ట్గా వస్తుందండి. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారండి. మీరు కూడా ట్రై చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్గా వాచ్ చేయండి, మధ్యలో స్కిప్ చేయకుండా. అంతవరకు సర్వే జన సుఖన భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.